సంక్షేమం మన నినాదం అయితే వారి నినాదం హత్యలు, అవినీతి, దోపిడీలు. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గంలో ఉన్న ప్రజలు బాధపడ్డారు. అట్లాగే ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు మనం అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు తీస్తున్నాం. ఆనాడు వారి పరిపాలనను మనము ప్రశ్నిస్తే కార్యకర్త నుండి మన నాయకుడు వరకు, మన అధినేత వరకు తప్పుడు కేసులు పెట్టి మనపైన హింసించి, మనపైన తప్పుడు కేసులు, అట్రాసిటీ కేసులు పెట్టారు. మన కార్యాలయం పైన దాడి చేశారు. అట్లాగే మహిళలు అని కూడా చూడకుండా మనపైన దాడి చేయడం, అట్లాగే అసభ్యకరంగా మాట్లాడడం, మన వ్యక్తిత్వాన్ని కించపరచడం చేశారు. మనమే అనుకుంటే మన పిల్లల్ని కూడా ఆఖరికి హింసించారు. కానీ బహుశా ఇప్పుడు వాళ్ళకు అర్థమైనట్టుంది, ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారేమో కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లో యోధులు పుడతారని బహుశా అర్థమైనట్టుంది వాళ్ళకు. అట్లాగే ఆనాడు ఎంత కష్టం వచ్చినా సరే ఒక్క అడుగు వెనకడుగు వేయకుండా మన అధినేత కార్యకర్తలకు అండగా ఉంటూ నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు మనము ఒకటే మన మనసులో ఉండాలి, మనం పని చేసేది మన పార్టీ కోసం, మన అధినేత కోసం, అట్లాగే మన పార్టీ యొక్క నినాదం కోసం తప్ప వ్యక్తిగతంగా కాదు అని నేను తెలియజేసుకుంటున్నాను. మనం ఎప్పుడూ కూడా మనం పడిన కష్టాన్ని మర్చిపోకూడదు. అట్లాగే మన అధినేత పడిన అవమానం మనం మర్చిపోకూడదు. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరం కాలరెత్తి గర్వంగా చెప్పుకునే ఒక రోజు వస్తే మన ప్రాణం ఉన్నంత వరకు మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ధైర్యంగా చెప్పుకోవాలి. ఈరోజు మరి కొంతమంది మనల్ని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకు బెదిరేది తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు. గుండెల్లో భయం లేదు, కేవలం పసుపు రక్తం ఉందని మనం ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు బెదిరిస్తున్నారు అంటే మనం చెప్పాల్సింది ఒకటే,